నిన్న మ్యాచ్ ఎలా అనిపిస్తుంది? పెద్ద ర్యాంపు మాస్ మాస్ లాస్ట్ వరకు ప్రెజర్ హ్యాండిల్ చేస్తాం. మనకున్న ఒక జెమ్ జస్ప్రీత్ బుమ్రా, అతన్ని బిలీవ్ చేస్తే మన మ్యాచ్ వన్ సైడ్. హోప్స్ అన్ని బుమ్రా మీద లాస్ట్ మూమెంట్ దాకా. ఒక్కడే ప్లేయర్ ఇండియాని వరల్డ్ కప్ గెలిపించాలన్నా ఓడించాలన్నా వాడు ఒక్కడే. అంటే అతను మనకు జెమ్ ఆఫ్ ఎ డెలివరీ వన్స్ ఇన్ ద హిస్టరీ జనరేషన్ బౌలర్ అతను ఒక్కడే. అతను లేకపోతే ఫైనల్ గెలవడం అనేది అసంభవం. కానీ మనం బుమ్రా ఫామ్ చూస్తుంటే అసలు ఎప్పుడు డిసప్పాయింట్ ఏ రోజు ప్రతి ఒక్క బ్యాటర్కి ఒక హాఫ్ డే ఉంటుంది, ప్రతి ఒక్క బౌలర్కి ఒక హాఫ్ డే ఉంటుంది. కానీ బుమ్రాకి ఆల్ డేస్ ఆయన వన్ స్టెప్ ఇన్ అయిందంటే పక్కన టీం వాళ్ళు అవతల టీం వాళ్ళు భయపడాల్సిందే. ఓవర్ రెస్పెక్ట్ కానీ ఏముండదు. ఆయన వేసే వేరియేషన్స్కి ఆ అవతల బౌలర్స్ ఇది ఆడమే. ఓకే, నిన్న మ్యాచ్ మాత్రం ఎండింగ్ వరకు టెన్షన్ నడిచింది కదా. బేతాల్ గురించి యంగర్ ఏజ్లో మంచి టాలెంట్ అన్న మనం. ఎందుకంటే అపోజిషన్ టీం కానీ మనం తక్కువ చేయడానికి ఏం లేదు. వార్ వన్ సైడ్ చేయడానికి ఇంకొక ఓవర్ బుమ్రాని టార్గెట్ చేసుకుంటే ఈరోజు మనం మ్యాచ్ ఓడిపోయేవాళ్ళం. ఎందుకంటే చేతిలో తింపిని మొత్తం ఇట్లా వన్ సైడ్ చేసేసింది. సో అతను కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు లూజింగ్లో వెళ్ళిండు కాబట్టి మనం అతన్ని గుర్తుపెట్టుకోవట్లేదు. కానీ మంచి నాక్ అయ్యిండు. ఇంకొక బుమ్రాకి ఆ లాస్ట్ 16th ఓవర్ అండ్ 18th ఓవర్లో కొంచెం ఒక 1 or 6 to 2 6 ట్రై చేసి ఉంటే మ్యాచ్ వాళ్ళది అయిపోతుంది. లాస్ట్లో కూడా 6 పడ్డాయి. కానీ మన వాళ్ళు మేనేజ్ చేయడానికి ట్రై చేశారు. కానీ దెన్ మన దానిలో ఒక కన్సర్న్ అభిషేక్ శర్మ అండ్ శివం దుబేకి ఒక 6th బౌలర్ అనేది కన్సర్న్ ఉంది. అభిషేక్ శర్మని డ్రాప్ చేయడం అనేది కరెక్ట్ విషయం కాదు. కానీ అతన్ని కొంచెం అతను ప్రెజర్ హ్యాండిల్ చేసుకుని ఒకటే మ్యాచ్ కాబట్టి ప్రాబబ్లీ సేవింగ్ ఫర్ ది ఫైనల్స్ అంతే. అంటే అభిషేక్ కూడా నెక్స్ట్ ఫైనల్లో ఫామ్లో రావాలని కోరుకుంటున్నాం. అతను వస్తే అతను మ్యాచ్ మొత్తం ఆడాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ ఒక 15 balls ఆడి ఒక 40 runs ఇచ్చేసి అవుట్ అయినా కాలు మొక్కేసి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అతని రోల్ అది, అతని ఇంపాక్ట్ అంత ఉంటుంది. ఓపెనర్గా తన బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు మనకున్న అడ్వాంటేజ్ న్యూజిలాండ్లో ఫాగిసన్ ఉన్నాడు, వీళ్ళంతా పేసర్స్ ఉన్నాడు, హెన్రీ ఉన్నాడు, వీళ్ళంతా పేసర్సే. కాబట్టి ఆ పేసర్స్కి మనకు పేస్ ఉంటే బ్యాట్ మీదకి వస్తుంది, ఈజీ కొట్టేయచ్చు. అహ్మదాబాద్ మనకు బ్యాడ్ లక్, కానీ వి గోనా చేంజ్ దట్. ఈ ఇయర్ అందరికి భయం అవుతుంది అన్న. ఈసారి అపోజిట్ లో ఎల్లో జెర్సీ లేదు, బ్లాక్ జెర్సీ ఈసారి మందే. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వాళ్ళ మీద కొట్టాం కాబట్టి వన్స్ మోర్ మళ్ళీ కొడుతున్నాం సండే రోజు అంతే. ఇంగ్లాండ్ రివెంజ్ మనం తీసుకోబోతున్నాం ఈసారి. న్యూజిలాండ్ రివెంజ్ అని కాదు, ఆల్రెడీ రివెంజ్ తీసుకున్నాం. 19 వరల్డ్ కప్ లో ఓడిపోయినందుకు 2023 సెమీస్ వాళ్ళ మీదే గెలిచాం. అంతేందుకు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కూడా వాళ్ళ మీదే గెలిచాం. రివెంజ్ అనేది మ్యాటర్ కాదు. మంచి గేమ్ ఉండాలి, మంచి ఏది ఉన్నా ఫ్యాన్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఫుల్ పైసా వసూలు మ్యాచ్ ఉండాలి అంతే. అది మాత్రం కోరుకోవాలి. ఎందుకంటే వన్ సైడ్ మ్యాచ్ అనేది ఫైనల్స్ లో ఇంపాక్ట్ ఏది ఉండదు. క్లోజ్ మ్యాచ్ కావాలి, మనమే గెలవాలి. అదొకటి ఎట్ ది ఎండ్ రిజల్ట్ మనం గెలవాలి. ఒక్క రన్తో గెలిచినా మనం గెలిచినట్టే, కానీ మనమే గెలవాలి. అదొకటే కావాలి. సో ఈ సీజన్ మొత్తంలో నీకు నచ్చిన బ్యాట్స్మెన్ తిలక్ వర్మ. ఓకే, ఎందుకంటే ఫస్ట్ 3 matches ఫామ్లో లేరన్నారు, తీసేయరన్నారు, డ్రాప్ చేయరన్నారు. లాస్ట్ 3 matches అతను నాకు ఎవ్వరు గుర్తుపట్టలే, ఎవరు ఇదేమంటారు పట్టించుకోరు. కానీ నిన్న మ్యాచ్లో మీరు చూడండి, 19th ఓవర్ ఆర్చర్కి 3 6 అనేది మ్యాటర్ కాదు. అంటే అంత పెద్ద వరల్డ్ క్లాస్ బౌలర్ని 3 6 కొట్టడం అనేది చిన్న మ్యాటర్ కాదు. ఆ ఓవర్లో ఆ 3 6 రావడం వల్ల నెక్స్ట్ ఓవర్ ప్రెజర్ తగ్గింది. నెక్స్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా 2 6 కొట్టడం వల్ల ఈ ఏవైతే లాస్ట్ 2 ఓవర్స్లో 5 6 అనేది 7 runs తోటే ఓడిపోయినాం. ఒక్క 6 రాకపోయింటే సిచ్యువేషన్ టై అవుతుండే మ్యాచ్. అది క్లోజ్ మ్యాచ్. తిలక్ వర్మ బెస్ట్. ఎందుకంటే వీఆర్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్. మా ముంబై టీం మొత్తం దానిలోనే ఉంది, మా మెంటరే దానిలో ఉన్నాడు. సో ఏం చేస్తాం, ముంబై ఇండియన్స్ ఇండియా టీం నుంచి దూరం చేయలేడు. ఇండియాకి కావాల్సింది ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ అంతే. థ్యాంక్ యూ. డన్, థ్యాంక్ యూ.